హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైవ్లో ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో అయితే చూసిద్దాం. అలానే ఫస్ట్గా చూస్తే చీఫ్ టాస్క్ అయితే ఉండబోతుంది ఈరోజు. అది కూడా నిఖిల్ ఫోటో తప్ప అందరి ఫొటోస్ హౌస్లో పెట్టేస్తారు. ఆ ఫొటోస్నన్నిటిని కూడా బ్రేక్ చేయాలి. ఎవరైతే చీఫ్గా ఉండొద్దో వాళ్ళది బ్రేక్ చేస్తూ రావాలన్నమాట. ఫైనల్గా చూస్తే సీతాది అలానే ప్రేరణది వీళ్ళిద్దరిది లాస్ట్కి ఉంటాయన్నమాట. నైనికాకి ఒక పవర్ అయితే ఇస్తారు. ఆ పవర్ ఏంటంటే అంబర్ అనేది ఎవరికైతే ఇస్తుందో తను అప్పుడు వాళ్ళది బ్రేక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా సీతాకి తీసుకొచ్చి నైనిక అయితే అంబర్ అయితే ఇస్తుంది. దాంతో ఇంకా ప్రేరణ అని బ్రేక్ చేస్తుంది. లాస్ట్కి చూస్తే మాత్రం ఇక సీత అయితే చీఫ్గా అయితే వచ్చిందనమాట. ఇలా చీఫ్గా అయితే ఈరోజు టాస్క్లు అయితే ఉండబోతున్నాయి. అది కూడా ఫొటోస్ని ఒక్కొక్కటి బ్రేక్ చేస్తూ వస్తారనమాట. ఇక ఇలా అయితే ఉండబోతుంది. ఆ నెక్స్ట్ కూడా చూస్తే ఇక హౌస్లో టైమింగ్ అనేది పెట్టడం జరిగింది కదా, అది కూడా చూస్తే ఇక హౌస్ టైమింగ్ అనేది అంటే ఫుడ్ వండుకోవడానికి కిచెన్ క్లీనింగ్కి ఇవన్నీ టైమింగ్ పెట్టారు కదా, ఈ టైమింగ్ కూడా పూర్తయిపోయిన తర్వాత దాని గురించి కూడా టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. ఆ టాస్క్లో ఏమేమి జరిగాయి అనేది నేను 1 by 1 అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక ఓటింగ్లో చూస్తే మాత్రం నబీల్ ఉన్నాడు. 29% ఓటింగ్ వస్తుంది. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చారు. అలానే ఓటింగ్ కూడా చాలా వస్తుంది. చూస్తుంటే ఈ ప్లేస్లో చూస్తే నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఆ సెకండ్ ప్లేస్లో చూస్తే ప్రేరణ ఉంది. 16% ఓటింగ్ వస్తుంది. ఆ నెక్స్ట్ చూస్తే ఆదిత్య హోమ్ ఉన్నారు. 15% ఓటింగ్ వస్తుంది. ఆ నెక్స్ట్ చూస్తే మణికంఠ ఉన్నాడు. 15% ఓటింగ్. ఫిఫ్త్ ప్లేస్లో చూస్తే సోనియా ఉంది. 12% ఓటింగ్. సిక్స్త్ ప్లేస్లో చూస్తే పృథ్వీరాజ్ 10% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ టాస్క్లు ఇంకా ఏమేమి జరిగాయి హౌస్లో ఏంటి అనేది నేను లైవ్ అప్డేట్ ఇంకా ఇస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్.